హలో మైక్ చెక్. హలో, బయట వాయిస్ బాగుందండి? బాగుందా? చేయి చూపించండి. వాయిస్ బాగుందన్నాడు. ఓకే, మంచిది. ఈ మందిర వార్షికోత్సవ కూడిక 13వ సంవత్సరం, అంటే 13 సంవత్సరాలు పూర్తయ్యి 14వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్న ఈ సందర్భంలో చక్కటి కూడిక దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన సన్నిధిలో అలసిపోతున్నారా? అలసట ఉందా? చెప్పండి. అలసటేం లేదు కదా? మంచిది. దేవుని సన్నిధిలో మనకి ఆనందం ఉంది, సంతోషం ఉంది. కనుక అక్కడ దొరికే ఆనందం, సంతోషం ఎక్కడ మనకి దొరకదు. అయితే అందరికీ అలా ఉంటుందని చెప్పలేము, అందరికీ అలా ఉంటుందని చెప్పలేము. ఆ అనుభవించిన వాళ్ళకే అది తెలుస్తుంది. ఆత్మ సంగతులను ఆత్మ వివేచనతోనే ఆలోచించాలి. అందరికీ గమ్ముని ఆ సంగతులు ఏమి అంటుకోవు కదా. అంచేత దేవుని సన్నిధి, దేవుడు ఆ విషయాలన్నీ కూడా ఎంతో గొప్ప ఆనందాన్ని కలిగించే సంగతులు ఇవన్నీ. అది రుచించాలి, ఆ ఎత్తుకు రావాలి, తెలుసుకోవాలి దేవుని గురించి, ఆసక్తి ఉండాలి అంటాడు కదా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకంటాడు. మనం మాంద్యులు కాకూడదు. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలని దేవుడు మనకు చెబుతాడు. మంచిది. ఆ మొదటి దినాల్లో మేము ఇక్కడ పరిచర్య ప్రారంభించిన మొదటి దినాల్లో మా సోదరులందరూ చాలా ఉత్సాహంగా వచ్చేవారు. ఉత్సాహంగా చక్కగా వచ్చి జీడిపప్పు పకోడీ, కోడి మాంసం పకోడీ దానిలో కొనుక్కొని తింటా చక్కగా చాలా ఉత్సాహంగా వచ్చేవారు మా సోదరులంతా, చాలా ఉత్సాహంగా. నేనేమి ఇటు నుంచి వేవర్ నుంచి వచ్చేవాడిని. వాళ్ళు అటు నుంచి వచ్చేటప్పుడు కొనుక్కొని పెద్ద పెద్ద పొట్లాలు కొనుక్కొని కారులో కొనుక్కొని తింటా వచ్చి నాకు ఉంచేవారు. వాళ్ళు ఇలా వెళ్ళేటప్పుడు నాకు కొంచెం పెట్టేవారు. వాళ్ళు తింటా ఇంటికి వెళ్ళేవాళ్ళం. చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉండేది. దేవుని సన్నిధి. ప్రియులు మల్లికార్జున గారు, సత్యనారాయణ గారు, యోహాన్ గారు, సేతయ్య గారు, రవికుమార్ గారు. రవికుమార్ గారికి ఈ సంఘం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత రక్షణ పొందారు. ఆయన ఇక్కడ నడిపించారు. మన ప్రియులు సేతయ్య గారు, యోహాన్ గారు ఇక్కడ నడిపించారు ఇక్కడికి. ఆ దినాల్లో ఆయన వచ్చి కూర్చునేవారు. ఆయన ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికేది ఇక్కడ. అలాగ సమాధానం దొరికింది. ప్రభువుల రక్షణ పొందుకున్నారు. వాళ్ళు దేవుల్లో నడుస్తున్నారు. ఆయన ఎల్ఐసిలో పనిచేస్తారు కదా. ఒకసారి ఎల్ఐసి ఏజెంట్లు అందరూ కొంతమంది, అందులో దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఓ మీటింగ్కి వచ్చారు. ఓ మీటింగ్కి వస్తే అందరు కూర్చున్నారు అక్కడ. అప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు, గుసగుసలు ఆడుకుంటున్నారు. ఎల్ఐసి ఆంజనేయులు ఎవరు మార్చారో కానీ ఈయన అసలు కోడిగుడి గీకులు తీసే రకమైన ఈయన ఎవరు మార్చారా బాబు అనుకుంటున్నారు. అనుకుంటూ ఉండగా నేను అప్పుడే వెళ్ళి కూర్చున్నాను. అలా వాళ్ళ ముందెళ్ళి కూర్చున్నాను. అప్పుడు వాళ్ళు చెప్పుకున్నది ఈయనే మార్చారని చెప్పుకుంటా నా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆయన భలే మార్చారండి ఆయన చాలా వందనాలండి అని చెప్పారు. నేను మార్చలేదండి, యేసు ప్రభు మార్చుకున్నారు అని చెప్పాను. ఏమండి, ఎందుకంటే ప్రతి విషయాన్ని పరీక్షించి నమ్ముతారు ఆయన. అంత కొంచెం తెలివితేటలుగా ప్రతి విషయం గుడ్డిగా నమ్మరు. ఆ విధంగా యేసు ప్రభువులో పట్టబడ్డారు. అంటే ఈ సంఘం అంటే చాలా ఇష్టం ఆయనకి. వెనకాల కూర్చుని వాక్యాన్ని విని పట్టబడ్డారు. ఇలా ప్రతి వ్యక్తి వాక్యానికే పట్టబడ్డారు. మన దగ్గర అంటే ఏం కాదు, కానీ దేవుడిచ్చిన వల ఉంది కదా,
ఆ వల. దాన్ని బట్టి మనుషులు పట్టబడుతున్నారు. ఏమండి? కనుక దేవుని కార్యం ఇది, ఒక మానవుని కార్యం కాదు, ఇది దేవుని కార్యం. ఈ చివరి దినాలలో, ప్రభు రాకడ దినాలలో సంఘాన్ని మనము సిద్ధపరచవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. ఏమండి? సిద్ధపరచాలి. ఎవరిని సిద్ధపరచాలంటే అన్యుల్ని సిద్ధపరచాలి, క్రైస్తవులను కూడా సిద్ధపరచాలి. ఈ 2 పనులు ఉన్నాయి, ఒక పని కాదు, 2 పనులు ఉన్నాయి. అన్యులకేమో రక్షకుని పరిచయం చేయాలి, క్రైస్తవులకేమో సత్యాన్ని పరిచయం చేయాలి. ఈ 2 పనులు ఉన్నాయి. అందుకే కొండేపూడి లక్ష్మి గారు రాచనట తీసుకెళ్ళారు. అక్కడ కొంతమంది రక్షణ పొందారు. ఆవిడ ద్వారా కొంతమంది సత్యంలోకి వచ్చారు. అక్కడ రాజు భార్య శాంతి మలికీపురం తీసుకుని వెళ్ళింది. అక్కడ కొంతమంది, రాజు వారి అత్తయ్య గారు, తల్లిగారు ఇక్కడే ఉన్నారు, వెంకయ్యమ్మ గారు అక్కడి నుంచి వచ్చారు. మలికీపురం కొంతమంది ప్రియులు వచ్చారు. ఇలాగున సత్యము వ్యాప్తి చెందుతుంది. అంచేత సత్యం వ్యాప్తి చెందాలి. సత్యం ఏం కావాలి? మీకు ఏ మారుమూల ప్రాంతం వెళ్ళినా, ఎంత మారుమూలకి మీరు వెళ్ళినా అన్య దేవతల గుడులు ఉంటాయి. నాకు అనిపిస్తుంది, అమ్మా ఇక్కడికి వచ్చి కూడా పునాదేశావా అనిపిస్తుంది. ఎంత మారుమూలకు వెళ్ళండి, అక్కడ కూడా అన్య దేవతల విగ్రహాలు, గుడులు ఉంటాయి. అంటే అసత్యము అంత స్పీడ్గా స్ప్రెడ్ అయింది, కానీ సత్యము స్ప్రెడ్ అవ్వట్లా. ఎంతోమంది దైవజనులు సువార్త ప్రకటిస్తున్నారు. ఇంకా ఈనాటికి యేసుక్రీస్తు తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నారని? అపవాది చేతిలో. అంటే ఏది స్ప్రెడ్ అయింది బాగా? అది అసత్యము స్ప్రెడ్ అయింది కదా. అందుకని మనం సత్యాన్ని ఎరిగిన, ప్రభువుని ఎరిగిన మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థించాలి. భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. సువార్తను బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుని రాకడ, అప్పుడే ప్రభుని రాకడ దగ్గర వచ్చేసింది. భూమి మీద పరిస్థితులు మనం గమనిస్తే, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలు కానివ్వండి, తెగుళ్ళు కానివ్వండి, పరిస్థితులన్నీ మనం గమనిస్తే ప్రభుని రాకడ చాలా దగ్గరైపోతుందని మనకు అర్థమవుతుంది. బైబిల్లో మాట అంటాడు, ఆ దినము సమీపించు కొలది కదా, కొందరు మానుకొనుచుంటగా సమాజముగా కూడుట మానకంటాడు. సమాజముగా కూడుట మానొద్దంటాడు. ఆ దినము సమీపించు కొలది మరెక్కువగా చేయమంటాడు. సమాజముగా కూడుట మానొద్దంటాడు. ఎందుకంటే ప్రభుని రాకడ దగ్గరవుతుంది. 2 మన పోకడ కూడా దగ్గరవుతుంది. అందుకని ఆ దినము సమీపించుకొలది సమాజముగా కూడట మానొద్దన్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు మానుకుంటున్నారు, మనం మానకూడదు. కొందరు మానుకున్న ఆ లిస్టులోకి మనం వెళ్ళకూడదు. ఏమండి? ఆ లిస్టులోకి మనం వెళ్ళకుండా మనం ఎక్కువగా కూడుకుని చివరి వరకు రక్షణ మనం కాపాడుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మంచిది. మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఇది మందిర ప్రతిష్ట కూడిక కనుక వార్షికోత్సవ కూడిక. అందుచేత మనం ఒక విషయాన్ని ప్రారంభించుకున్నాం ఉదయకాలం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మళ్ళీ 15వ వచనాన్ని చదువుకుందాం.
అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది కదా. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో. పులము గారు మాటలు వినండి, కుంటుపాటు పడకండి. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అంటే ప్రవర్తన నియమావళి పత్రికలు మనకు నేర్పుతున్నాయి. రక్షణ పొందటం ఒక ఎత్తు, రక్షణ పొందిన తర్వాత సంఘ పరిపాలన ఉంటుంది. ఆ సంఘానికి ఒక నియమావళి ఉంటుంది. ఆ నియమావళి పత్రికలు మనకు నేర్పిస్తున్నాయి. ఎలా పడితే అలాగూ మనం నడవకూడదు, ఎలాగూ ప్రవర్తించవలెను అన్న అందులో ఇంకో మెసేజ్ ఉందని చెప్పాను కదా ఉదయం. ఏంటి? ఎలాగూ ప్రవర్తించకూడదు అన్న మెసేజ్ కూడా అందులో ఉంది. ఎలాగూ ప్రవర్తించవలెను అంటే ప్రవర్తన నియమావళి ఎలా ప్రవర్తించాలో కూడా చెప్తున్నాడు. అందులో మొదటి విషయం ఉదయం ఏం జ్ఞాపం చేశానంటే మీకు, ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమున ఉండని చెప్పాను కదా. కనుక మొట్టమొదట జీవం గల దేవుని సంఘములో ప్రతి విశ్వాసి సత్యమును అనుసరించి ప్రవర్తించాలి. ఉదయకాలం గంటన్నర జ్ఞాపం చేసుకున్నాం. ఆ సారాంశం అంతా టోటల్గా ఒక మాటలో తీసుకోవాలంటే సంఘంలో ప్రతి వ్యక్తి ఎలా ప్రవర్తించాలి? సత్యమును అనుసరించి ప్రవర్తించాలి. 2, ప్రతి వ్యక్తి సత్యమునకు స్తంభము వలె ఉండాలి. స్తంభం దేని గుర్తు? స్థిరత్వానికి గుర్తు. ప్రతి వ్యక్తి భూమి మీద సత్యానికి ఒక స్తంభముగా, ఒక పిల్లర్గా నిలబడాలి. 3వది, సత్యము ఆ వ్యక్తిని ఆధారం చేసుకుని స్ప్రెడ్ అవ్వాలి. సత్యము ప్రాకడానికి ఆ వ్యక్తి ఆధారమై ఉండాలి. సంఘంలో ప్రతి వ్యక్తి సత్యానికి ఆధారమై ఉండాలి. అతనిని బట్టి సత్యము ఆ ప్రాంతంలో వెల్లడి కావాలి. నిన్ను బట్టి సత్యము ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, ఇంకొక వ్యక్తికి ప్రాకాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, అపవిత్రమైన ఒట్టి మాటలు కొరుకు పుండు ప్రాకినట్టు ప్రాకిపోతున్నాయి. అపవిత్రమైన ఒట్టి మాటలు ప్రాకిపోతున్నాయి, చాలా స్పీడ్గా ప్రాకిపోతున్నాయి. కానీ నువ్వు సత్యానికి పిల్లర్గా నిలబడాలి. నీ నుండి సత్యము వెల్లడి కావాలి. ఆ సత్యానికి నీవు ఆధారమై ఉండాలి. ఆ సత్యానికి నిన్ను బట్టి, నిన్ను ఆధారం చేసుకుని అది నీ ఆవలి ప్రదేశంలోకి వెళ్ళాలి. నిన్ను బట్టి సత్యం బయటికి వెళ్ళాలి. అది దేవుడు కోరుకుంటున్న కోరిక. సంఘములో అలా ఉండాలి వ్యక్తులు. అరే నేను సత్యాన్ని నేర్చుకున్నాను, ఇది నా నుండి ఇంకొక వ్యక్తికి వెళ్ళాలి అనేది అవసరం. అలాగున్న స్ప్రెడ్ అవ్వాలి. నీ చుట్టూ అందరూ క్రైస్తవులే, కానీ సత్యంలో లేరు. అది అందరూ క్రైస్తవులే, కానీ సత్యములోకి నడిపించాలి. వాళ్ళు ఏమనుకుంటారు? మగవాటం పోద్దేమో, మంచితనం పోద్దేమో అని మనం ఆలోచించకూడదు. చెప్పాలి. యేసు ప్రభు మోమాటము లేనివాడు, నీకు అది రావాలి. యేసు ప్రభుని యొక్క మనస్సు నీకు రావాలి.
మోమాటము లేకుండా సత్య మార్గాన్ని బోధించాడు ఆయన. అది మనకు రావాలి. మనలో చాలామంది ఎక్కువగా మోమాటం కలిగి ఉంటాం. మనుషుల దగ్గర ఎక్కువగా సత్యం చెప్తే వాడు నొచ్చుకుంటాడేమో భయం, మనకి మన స్నేహం పోతుందేమో భయం. అలా కాకుండా నిన్ను ఆధారం చేసుకుని సత్యము పాకాలి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అంటాడు. నిన్ను బట్టి పాకాలి, చెప్పాలి, నోరు విరిచి చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. దేవుడు తన వాక్కుని భూమి మీదకు పంపించాడు. మనకు ఆ విషయంలో రోషం ఉండి బయటికి పంపించాలి. నాకెందుకులే అనుకోవడం సరైన విధానము కాదు. ఆ వ్యక్తికి నష్టం చేసినట్లే మనం. దాని గురించి తీర్పులోకి వస్తాయి. రేపు పొద్దుట అన్నీ తీర్పులోకి వస్తాయి. తీర్పు తీరుస్తానన్నాడు. ఆ విషయాలన్నింటిని బట్టి తీర్పు తీరుస్తానన్నాడు. సత్యాన్ని మనం చెప్పాలి. అర్థమవుతుందా? కనుక జీవం గల దేవుని సంఘములో మనుషులు ఇలా ప్రవర్తించాలని చెబుతూ, ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దైవంచే 4వ అధ్యాయము 7వ వచనము. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. అది అంటే రెండవది, సంఘములో భక్తి ఉండాలి. సత్యం ఉండాలని చెప్పుకున్నాం. రెండవది సంఘములో భక్తి అనగా సంఘములో మనుషులు ఎలా ప్రవర్తించాలంటే భక్తి కలిగి ప్రవర్తించాలి. ఏం కలిగి? అవును, భక్తి కలిగి ప్రవర్తించాలి. భక్తి అనేది ఉండాలి. భక్తి విషయంలో నువ్వు సాధన చెయ్యాలి. భక్తి విషయంలో సాధన. చాలామంది భక్తిని ఎక్కడో లాస్ట్ పెడతారు. భక్తి ప్రయాతి ఎక్కడంటే లాస్ట్లో అన్నమాట. దేని వాక్యంలో చెప్పబడినట్లుగా యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురు. ఒకవేళ అన్నమాట ఏంటి? అన్నీ అయిపోగా ఒకవేళ టైం ఉంటే దేవుని వెతుకుతారు. అది టైం ఉంటే, అన్నీ అయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో టైం ఉంటే భక్తిని వెతుకుతారు. ఒకవేళ అన్నమాట. దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని. అంటే భక్తికి మొదటి స్థానం ఇవ్వరు చాలామంది. కానీ మన జీవితాల్లో భక్తికి మొదటి స్థానం ఇవ్వాలి. భక్తే మనల్ని కాపాడుతుంది. మొదటి స్థానం ఇవ్వాలి. అసలు దేవుడు నీకు మొదటి స్థానం ఇచ్చాడు. భక్తి ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది భక్తి? దేవుడి మీద నీకు భక్తి ఎందుకు కలిగింది? భక్తి నీకు ఎందుకు కలిగింది దేవుని మీద? అసలు భక్తికి మెట్టు ఎక్కడ పడింది కదా? భక్తికి మెట్టు ఎక్కడ పడిందంటే దేని వాక్యం చెప్తుంది. నీలో నాలో అంత భక్తి పుట్టడానికి కారణం, యేసు ప్రభువు మీద అంత భక్తి పుట్టడానికి కారణం, భక్తికి మెట్టు ఎక్కడ పడిందంటే దేని వాక్యం చెబుతుంది. అదే పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. అది ఆగండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అంటే దాని అర్థం ఏమిటి? అసలు నీ జీవితంలో నా జీవితంలో భక్తి పుట్టడానికి కారణం ఏంటో చెప్పనా? మొట్టమొదట దేవుడు విశ్వములో దేవుని రొమ్ములో ఉన్నవాడు దేవుని నుండి, తండ్రి నుండి వేరయ్యాడు. అక్కడ పడింది భక్తికి మెట్టు. తండ్రి నుండి వేరయ్యాడు. నిన్ను రక్షించడానికి, నీకు దగ్గర కావడానికి
మొదటి స్టెప్ తండ్రి నుండి వేరయ్యాడు. ఎక్కడ? విశ్వములో. అమ్మా నా మాటలు వినాలి. తండ్రి నుండి వేరయ్యాడు. తండ్రి రొమ్ములో ఉన్నవాడు వేరై బయటకు వచ్చాడు. తండ్రిని విడిచిపెడుతున్నాడు. తండ్రిని విడిచిపెట్టి కొంతకాలం ఆయన పక్క నుండి ఆ తర్వాత మళ్ళీ అవతారమెత్తి కదా, మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలిక. ఈ రక్త మాంసాలు ఎంత చండాలం అండి ఇది. రోజు కాలకృత్యాలు తీర్చుకోవాలి, శరీరం కంపు, నానా రకాల కంపు, ఎంత చండాలం అండి ఇది. ఇలాంటి మహిమలేని బాడీలు మనవి. ఇలాంటి శరీరములోకి, ఈ ఆకారము కలిగిన శరీరములోకి రావడానికి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన ఉన్నతుడై ఉండి, గొప్ప సృష్టికర్త అయి ఉండి, విశ్వమంతా ఆయన పరిపాలన క్రింద ఉండి, ఆయన గొప్పవాడై ఉండి, దాసుని స్వరూపము కదా, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మన అందరిలో దాసుని స్వరూపం ఉంటుందా? ఉండదు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకుని తన్ను తాను రిక్తునిగా రిక్తుని అంటే అసలు ఏమీ లేనివాడిగా దరిద్రుడైపోయాడు. కడు దరిద్రుడు. ఎంత భిక్షగాడికైనా 6 అడుగులు చోటు ఉంటుంది కప్పెట్టడానికి. అతను పుట్టడానికి కూడా చోటు ఉంటుంది, కప్పెట్టడానికి కూడా చోటు ఉంటుంది. కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనాను స్థలము లేదు. ఎక్కడ తలవాల్చుకున్నాడంటే తన భుజం మీదే. తన భుజం మీదే తలవాల్చుకున్నాడు. సొంత సమాధి లేదు. అరిమత యోసేపు సమాధిలో పెట్టవలసి వచ్చింది. భూమి ఆకాశము అందరి సమస్తమును, భూమి అందరి సమస్తమును, సముద్రమును అందరి సమస్తమును సృజించిన జీవం కలిగిన దేవుడు ఆయన. అనంత విశ్వాన్ని సృజించిన దేవుడు ఆయన. కానీ సొంత సమాధి లేదు. అరిమత యోసేపు సమాధిలో పెట్టవలసి వచ్చింది. అసలు స్థలము లేదు. దరిద్రుడైపోయాడు. రిక్తుడిగా చేసుకున్నాడు తన్ను తాను. అంత దరిద్రుడయ్యాడు. సమస్తాన్ని మీ కొరకు నా కొరకు వదులుకున్నాడు. తర్వాత తల్లిని విడిచిపెట్టాడు. ఆ తర్వాత సిలువకెక్కి దానికి ముందు మరణము పొందునంతగా, మళ్ళీ అందులో ఏ మరణం అది? సిలువ మరణము చాలా దారుణమైన మరణం అది. ఏ వ్యక్తి అలాంటి మరణాన్ని ఇంతవరకు భూమి మీద అనుభవించలా. అంత దారుణమైన మరణం అది. ఏమండి, ఇంచుమించుగా ఒక 600 మంది సుమారు కాండ్రకించి ముఖం మీద చూశారు. కాండ్రకించి ఇలా కారుతూ ఉంటే ఎంత చికాకు వచ్చేస్తుంది అసలు కదా, ఎంత చికాకు వచ్చేస్తుంది. కానీ ఏం ఓపికో, ఏం సహనమో. ఏమండి, ఎక్కడైనా నేను గొప్పవాడిని కానీ, నేను శక్తిమంతుడని కానీ ఎక్కడైనా చెప్పుకున్నాడా? లేదు. అలాగూ కారుతూ వచ్చిందంటే అలా దీనుడై అలా చూస్తూ ఉన్నాడు అంతే. ఏమండి, రిక్తుడైపోయాడు. ఇదిగో నీ రాజు కదా, గాడిద నీకు వచ్చిన దీన మనస్కుడు, సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడు. ఇదిగో నీ రాజు, సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. ఏ రాజు అయినా గుర్రం ఎక్కువ వస్తాడు. ఇంతవరకు చరిత్రలో ఏ రాజు గాడిద ఎక్కువ వచ్చినట్టు కనపడలా. అంబారీ ఎక్కడమో, గుర్రం ఎక్కడమో, లేకపోతే రథం ఎక్కడమో, ఉన్నతమైన వాహనం మీద వస్తాడు. కానీ ఈ రాజు గాడిద మీద వచ్చాడు.
ఇదిగో నీ రాజు దీనుడు, సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు అని చెప్పబడి దీనుడుగా లోకానికి వచ్చాడు. రిక్తుడిగా తగ్గించుకుని మరణము పొందినంత కనుక శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. చివరికి తన ప్రాణాన్ని మన కొరకు వదిలేశాడు. అది అక్కడ పడింది భక్తికి మెట్టు. అందుకే యేసు ప్రభు అంటే నాకు భక్తి, నా కొరకు సమస్తాన్ని వదులుకున్నాడని భక్తి. ఏమండి, నాలో భక్తి పుట్టింది. అది నాలో ఒక జ్వాల పుట్టింది. ఆ జ్వాలను ఇంకెవరు ఆర్పలేరు. ఇంక దాన్ని నదీ ప్రవాహములు ఆర్పలేవు. తర్వాత అగాధ జలములు ఆర్పజాలవు. పరమగీతాలు చెప్పాడు అన్నమాట. మళ్ళీ అలాగే పెద్ద ప్రసంగం అవుతుంది. నదీ ప్రవాహములు ఆర్పలేవు, అగాధ జలములు కూడా ఆ జ్వాలని ఆర్పలేవు. అందుకనే చాలామంది భక్తులు, యోబు భక్తుడిని చూస్తే ఆ జ్వాల ఆర్పాలని చూశారు, కానీ ఎవరి తరం కాలేదు. ఆ భక్తి ఆరలేదు. ఇవేను ఆస్తిపాస్తులు పోయినా భక్తి చల్లారలా, 10 మంది సంతానం పోయినా భక్తి చల్లారలా, చివరికి అనారోగ్యం వచ్చినా భక్తి చల్లారలా. ఆ జ్వాల మండుతూనే ఉంది, ఆ జ్వాల ఎలుగుతూనే ఉంది. ఆ జ్వాల ఆరిపోలేదు. మొండి ప్రేమికుడైపోయాడు దేవుడంటే. కానీ బలవంతుడైన అపవాదికి కూడా ఆ భక్తి జీవితం పసికట్టలేకపోయాడు. అన్నీ ఉంటేనే నిన్ను సేవిస్తున్నాడు అన్నాడు, కానీ ఏమీ లేకపోయినా యోబు దేవుని సేవిస్తాడన్న సంగతి అపవాదికి తెలియలేదు. అంత భక్తి అలవర్చుకున్నాడు. అవును, అందుకని అపోస్తులు ఎవరు కూడా వెనుకంజ వేయలేదు. పేతుని సిలువేస్తున్నప్పుడు ఆయన అంటాడు, నేను ఇలా యేసు ప్రభువులా సిలువేయడానికి నేను తగినవాడను కాను, నన్ను తల్లకిందులుగా సిలువేయండి అని చెప్పాను. నేను అందుకు తగినవాడను కాను. అది తల్లకిందులుగా సిలువేయడం ఇంకా కష్టం, కానీ ప్రాణం ఇవ్వడానికి వెనుకంజ వేయలేదు. ఆయన కొరకే బ్రతికారు, ఆయన కొరకే జీవించారు, ఆయన కొరకే మాట్లాడారు, ఆయన దగ్గరికే వెళ్ళిపోయారు. భూమి మీద ఉన్నంతకాలం అగ్ని కణికల వలె మండుతూ వచ్చారు. ఆయన కొరకు జీవించి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. లేరా, భక్తిని సాధన చేయాలి. భక్తి ఎక్కడో లాస్ట్ కాదు. భక్తికి స్టెప్ అక్కడ పడిందని చెప్పాను. నీ కొరకు నా కొరకు తగ్గించుకుని వచ్చాడు. ఇలాగ తగ్గించుకున్న వారు భూమి మీద ఎవరు లేరు. అందరూ దైవములుగా, దేవతలుగా అందరూ పిలువబడుచున్న వారు అనేకులు ఉన్నారు. కానీ మన కొరకు కలువరి శిలువలో శ్రమలు అనుభవించి, రక్తము కాచి, ప్రాణమిచ్చి, మన మరణాన్ని అనుభవించి, మన మరణాన్ని కొట్టివేసినవాడు ఎవరు లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. అందుకే ఈ కూడికలోకి వచ్చిన నీ జీవితంలో యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు. నీ కొరకు ఆయన ఏం చేశాడో గుర్తించాలి. నీ కొరకు యేసు ప్రభు ఎటువంటి త్యాగం చేశారో ఆలోచించాలి. నీ ఆత్మను నరకాగ్ని నుండి తప్పించడానికి అంత గొప్ప కార్యం ఆయన చేశాడు. అందుకే యేసు ప్రభు స్వరక్షకునిగా అంగీకరించి ధన్యులం కావాలి. రక్షణ ఏ మనిషి వాయిదా అనేది వేయకూడదు. నేడే రక్షణ ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు. ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే జీవించాలి. కనుక మరి మనం ఎలా జీవిస్తున్నాం? ఇంత త్యాగం చేస్తున్నాం ప్రభుని కొరకు. నీ జీవితాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు? నీ ఆయుష్కాలాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నీ సమయం ఎలా ఖర్చు అవుతుంది?
ఎలాగ ఆయన సేవిస్తున్నావు? ఏమండి, ఆలోచించాలి ఈ విషయాలు. దేవుని కొరకు నమ్మకంగా లోకంలో మనం బ్రతకాలి, నమ్మకంగా జీవించాలి. కనుక ఈ భక్తిలో మనం సాధన చేసి పరాకాష్ఠ స్థాయికి మనం చేరుకుని ఉన్నతమైన భక్తి మనం చెయ్యాలి. దేవభక్తి విషయంలో ఏం చేయాలి? మనం నీకు నీవే సాధన చేసుకొనుము అంటున్నాడు. అంటే సంఘంలో ప్రతి వ్యక్తి భక్తిని ఏం చేయాలి? సాధన చేయాలి. ప్రతి వ్యక్తి భక్తిని సాధన చేయాలి. ఈ భక్తి నీకేం కలుగజేస్తుందంటే, దయవుంచి చూడండి, ఈ భక్తి నిన్ను ఏ విధంగా కాపాడుతుందో చూడండి. దయవుంచి చూడండి, దానియేలు గ్రంథము ఈ మాట చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం చదువుతారా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించిన. రాజా, నీ దృష్టికి నువ్వు నేరము చేసిన వాడును కాను కదా అని 23వ వచనం చదువు తల్లి. రాజుందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును ఆ గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. చూడండి, ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అమ్మా, అందరు చూస్తున్నారా? సుభద్ర గారు సరిగా వినండి. అచ్చమ్మా, దేవుని మాటలు వినమ్మా. చూడండి, ఆ మాటలు చూడండి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అంటే భక్తి ఏం చేస్తుంది? ఏ హాని కలగకుండా మనల్ని కాపాడుతుంది. ఏది? భక్తి. ఏ హాని కలగకుండా కాపాడుతుంది భక్తి. నీకు డబ్బులు కాపాడు, వెండి బంగారాలు కాపాడు, బలగం కాపాడదు. ఏమండి, ఏ హాని జరగకుండా కాపాడేది భక్తి. భక్తి మనల్ని కాపాడుతుంది. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, ఆ మాట అర్థమవుతుందా? అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అనారోగ్యాన్ని నేమి చేయలేవు కదా, ప్రమాదాలు నిన్నేమి చేయలేవు. లోకంలో ఏది నేను చేయలేదు, ఏమీ చేయలేదు నిన్ను. అందుకని భక్తిని సాధన చేయాలి. సంఘంలో ప్రతి వ్యక్తి భక్తి కలిగిన వాడుగా ఉండాలి. భక్తి సాధన చేయాలి. అపవిత్రమైన ముస్లిము ముచ్చట్లను విసర్జించాలి. దేవభక్తి విషయంలో సాధన చేస్తూ రావాలి. ఊరికనే టైం అనవసరంగా పాడు చేయకూడదు. భక్తి విషయంలో సాధన చేస్తూ రావాలి. ఆ భక్తి మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. నాతో చెప్పండి మాట. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఎంత అద్భుతం మాట అది. కనుక నీవు భక్తి కలిగిన వాడవైతే నీ జీవితంలో ఏ హాని నీకు కలగదు. దేవుడు కాపాడుతూ వస్తాడు. అది దానియేలు జీవితంలో అదే చూస్తున్నాం మనం. అదే భక్తి జీవితంలో మనం ఏం చేయాలి? సాధన చేయాలి. ఏమండి, ఏ హాని కలగదు. సింహాల నోళ్లను మూసి ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు.
అలాగే మేషాకుషుడికి అబేద్నెగోలను చూస్తే వాళ్ళు కూడా ఎవరు? తమ దేవుని యందు భక్తి కలిగిన వారు. వాళ్ళని కూడా ఏం చేశాడు? అగ్ని గంధకాలతో మండ గుండములో నుంచి విడిపించాడు. ఎన్నింతలు? 7 అగ్నితో మండే గుండం అది. దాని నుండి విడిపించాడు. ఎంత ఆశ్చర్యం! అస్సలు ఒక్క తల వెంట్రుక కూడా కాలలేదు. వాళ్ళ వస్త్రాల పొగవాసన కూడా రాలేదు. శరీరాలకి ఏ హానియు జరగలేదు. కారణం ఏంటి? భక్తి గలవారైనందున ఆ శరీరాలకు ఎటువంటి హాని జరగలేదు. కనుక భక్తి జీవితంలో అందరూ ఏం చేయాలి? సాధన చేయాలి. భక్తిని బలంగా సాధన చేసే వ్యక్తులంగా ఉండాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. కనుక భక్తికి మనం కాపాడుకుంటూ రావాలి. భక్తి మనల్ని కాపాడుతుంది. తర్వాత ఇంకో మాట కూడా చూడండి, దయవుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసి. చూడండి, నోవహులో ఏం కనబడుతుంది? భక్తి కనబడుతుంది. భయం కనబడుతుంది, భక్తి కనబడుతుంది. ఎవరిలో? నోవహులో భక్తి కనబడుతుంది. అందుకని నోవహు భక్తిపరుడు కనుకనే జలప్రళయం వచ్చినప్పుడు కదా, ప్రపంచమంతా జలప్రళయం. అది మామూలు జలప్రళయం కాదు, చాలా భయంకరమైన జలప్రళయం. అలాంటి జలప్రళయములో నుండి నోవహును తప్పించాడు. ఏ హాని జరగకుండా నోవహుని కాపాడుతూ వచ్చాడు. నోవహుని కాపాడింది ఏది? భక్తి. ఎంత అద్భుతమో చూడండి. అది మామూలు జలప్రళయమా? చాలా భయంకరమైన జలప్రళయం అది. అందులో జీవరాశులన్నీ చచ్చిపోయినాయి, మనుషులందరూ చచ్చిపోయారు, అసలు మా చెట్లన్నీ చచ్చిపోయినాయి. ఏది బ్రతకడానికి అవకాశం లేదు. కానీ భక్తి గలవాడైనందున ఎవరు? నోవహు. ఆ భయంకరమైన తుఫాను ఏ హాని చేయలేకపోయింది నోవహుని. భక్తి గలవాడైనందున నోవహుని కాపాడుతూ వచ్చింది ఆ భక్తి. అందుచేతని జీవము గల దేవుని సంఘములో మనుషులు ఏం కలిగి ఉండాలి? గుండెల నిండి ఏం కలిగి ఉండాలి? భక్తిహీనులంగా ఉండకూడదు. భక్తి కలిగి జీవించాలి. భక్తిహీనులంగా ఉండకూడదు. భక్తి కలిగి జీవించాలి. ప్రభుని పట్ల భక్తి కలిగి, భయము కలిగి జీవించాలి. అది నేర్చుకోవాలి మనం. జీవం గల దేవుని సంఘములో మనుషులు భక్తి కలిగి ఉండాలి. భక్తిహీనులంగా జీవించకూడదు. అతని భక్తి జీవితంలో ఏం చేయమన్నాడు? సాధన. ఇకపోతే దావీదు కూడా మాట్లాడతాడు. చూడండి, 86వ అధ్యాయము 2వ వచనము. నేను నీ భక్తుడను, అదిగో నా ప్రాణమును కాపాడము. చూసారా? నేను నీ భక్తుడను కనుక నా ప్రాణమును కాపాడు. భక్తుల ప్రాణమును కాపాడే దేవుడు ఆయన. భక్తులకి ఎలాంటి కీడు రాకుండా కాపాడు దేవుడు. పేతురు రాసిన రెండవ పత్రిక చూడండి, దయవుంచి 2వ అధ్యాయం 11వ వచనము. 10వ వచనం చదవండి. 10వ వచనము. 9, 10 కలిసి ఉంటాయి. 2వ పేతురు 2వ అధ్యాయము 9, 10 వచనాలు కలిసి ఉంటాయి. భక్తులను శోధనలోండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా చాలా ఆ ఒక్క మాట చాలే. భక్తులను శోధనలో నుండి తప్పించడానికి ప్రభు సమర్థుడు. ఆఖరికి వెళితే సమర్థుడని ఉంటుంది. భక్తులను శోధనను తప్పించడానికి ఎవరు చెప్పండి? ఆయన సమర్థుడు. మన ప్రభు సమర్థుడు. కనుక
భక్తి ఇలాగూ మనల్ని కాపాడుతుంది కనుక చెప్పండి ఏం చేయాలి? భక్తిని ఏం చేయాలి? మనం సాధన చేయాలి. కనుక జీవం గల దేవుని సంఘములో మనుషులు ఏం కలిగి నడుచుకోవాలి? భక్తి కలిగి నడుచుకోవాలని చెప్పాడు. అది రెండో విషయం. మొదటి విషయం అనుసరించి నడవాలని చెప్పుకున్నాం. రెండో విషయము భక్తి కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దయవుంచి ఇంకో కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుని మనం ముగింపులోకి వెళ్దాం. దయవుంచి చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అది మనం అనే విషయాలు ఎలా ఉండాలి? మాదిరి. నిన్ను చూసి అనేకులు అనేక పాఠాలు నేర్చుకోవాలి కదా. ఏమి నేర్చుకోవాలి? అనేక పాఠాలు నేర్చుకోవాలి. మనం చూసి విశ్వాసులు అనేక పాఠాలు నేర్చుకోవాలి. మనల్ని బట్టి ఎవరైనా ఏదైనా నేర్చుకుంటారా? ఏదన్నా నేర్పగలుగుతాం ఎవరికైనా ఏదన్నా? నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరైనా ఏదైనా నేర్చుకోగలుగుతారా? ఆయన మంచి ప్రార్థనాపరుడండి, ఆమె మంచి ప్రార్థనాపరురాలండి అని ఎవరైనా మనం బట్టి ప్రార్థన నేర్చుకోగలుగుతారా? ఆయనకి చాలా సహనం అండి, మీరు ఎన్ని మాటలన్నా ఆయన కోపం రాదండి అని ఎవరైనా మన బట్టి నేర్చుకోగలుగుతారా? ఆయన భలే క్షమించే మనసు కలిగిన వాడండి. ఆయన ఏదన్నా వెంటనే క్షమిస్తాడండి. నేర్చుకోగలుగుతారా? అసలు ఆయన ప్రార్థన కండి టైం అండి. ఏనాడు అతను టైం తప్పలేదండి. ఎవరైనా నేర్చుకోగలుగుతారా? మనల్ని బట్టి ఏమి నేర్పుతున్నావు? ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నావు? జీవం గల దేవుని సంఘములో ఎలా నడవగలుగుతున్నావు? నిన్ను బట్టి ఏమి నేర్చుకుంటున్నారు విశ్వాసులు? మాదిరి జీవితం ఉందా? మాదిరి ఉందా? ఏమండి, నీ మనస్సాక్షి పనిచేస్తుందా? ఆలోచించాలి. క్రైస్తవుడు అంటేనే మనస్సాక్షిని బట్టి నడవాలి. దేన్ని బట్టి నడవాలి? పౌలు ఏమన్నాడు? నేను కేవలము మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకొనుచున్నాను. ఏం కలిగి నడుచుకోవాలి? మంచి మనస్సాక్షి కలిగి. అపొస్తలుల కార్యం 23వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, నేను నేటి వరకు కేవలము అదిగో మంచి మనస్సాక్షి కలిగిన వాడై దేవుని ఎదుట నడుచుకుని. క్రైస్తవుడు నడుచుకోవలసిందే మనస్సాక్షి మీద. మనస్సాక్షి ఉండాలి. ప్రతి వాని మనస్సాక్షి పనిచేయాలి. మాదిరిగా ఉండాలి. ఎవరు ఉండగలుగుతారు? మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులే ఉండగలుగుతారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు మాదిరిగా ఉండలేరు. మనల్ని బట్టి విశ్వాసులు నేర్చుకోవాలి. తిమోతితో పౌలు అంటున్నాడు, తిమోతి విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఎంత గొప్ప మాట! విశ్వాసులకు ఎలా ఉండు? అందరూ చూడండి ఎలా ఉండాలి? ఎవరికి? అది
మాదిరిగా ఉండాలి. తిమోతి యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. తిమోతి, యవనస్తుడైన తిమోతి, విశ్వాసులకు మాదిరిగా ఉండు. కనుక నీ జీవితంలో మాట జాగ్రత్త సుమా, మాట జాగ్రత్త. మాటలోను, అది ఎందులో మాటలోను. 2 ప్రవర్తనలోను. 3 ప్రేమలోను. 4 విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. జీవంగల దేవుని సంఘములో మనుషులు ఎలా ప్రవర్తించాలో నేర్పుతున్నాడు పౌలు. మాదిరిగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి. కొంతమంది మాట్లాడితే బాకులు దిగిపోతాయి, బాకులే. యేసు ప్రభు పెదాల మీద ఏముంది? దయారసము. హృదయము నిండు దానిని బట్టి నోరు మాట్లాడునన్నాడు కదా. హృదయంలో దయ ఉంటే దయ కలిగిన మాటలు వస్తాయి. హృదయంలో కఠినత్వం ఉంటే కఠినమైన మాటలు వస్తాయి. కనుక దయ కలిగిన మాటలు రావాలి. యేసు ప్రభు హృదయం దయతో నింపబడింది కనుకని నిత్యము దేవుడు ప్రభువుని దీవించారు. అదే వాక్యం చెబుతుంది. 45వ కీర్తన ఈ మాట చదువుతారు ఒకసారి. 45:2 నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, అది నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సరే, ఆయన పెదాల మీద దయారసం పోయబడింది కనుక నిత్యము దేవుడు నిన్ను ఆశీర్వదించును. అంటే ఆయన హృదయము దయతో నింపబడిపోయింది. దేంతో నింపబడింది? దయ. హృదయం అంతా దయే. అందుకని హృదయం దయతో నింపబడింది కనుకని ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే దయారసం, మృదువుగా. మనం మాట్లాడితే కత్తులు దిగిపోవడమే, కోడి కత్తులు దిగిపోతాయి, అలా దిగిపోవడమే. మనం మాట్లాడితే ప్రాణాలు ఎగిరిపోవడమే, గాయం అయిపోవడమే. హృదయాలు బాకుల్లా దిగిపోతూ ఉంటాయి అన్నమాట మాటలు. అంటే హృదయాల్లో ఏముంది? కఠినత్వం. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు చెప్పండి? దేవుడు ఎలా దీవిస్తాడు? మనం మాట్లాడిన మాటలే ఇతరులు కూడా నేర్చుకుంటారు. మనం మృదువుగా మాట్లాడితే వాళ్ళు కూడా మృదువుగా మాట్లాడతారు. మనం నేర్పించాలి. దయవుంచి యెషయా ప్రవచన గ్రంథము 35వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతారా? అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. చూసారా, అక్కడ చెప్తాడు, అక్కడ దారిగా రాజమార్గము ఏర్పడును. ఏ మార్గం ఇది? రాజమార్గం. యేసునాథుని మార్గం ఏంటి? నేనే మార్గం అన్నాడు ఆయన. ఆయన రాజులకు రాజు. రాజమార్గం ఇది. కనుక రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. ఇదే మార్గం ఇది? అవును, పరిశుద్ధ మార్గం ఇది. తర్వాత అపవిత్రులు పోకూడని మార్గం ఇది. ఇందులో అపవిత్రులు నడవలేరు. ఈ మార్గంలో అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడి. ఎవరైతే ఈ మార్గంలో నడుస్తారో వారి కొరకు ఇది ఏర్పరచబడిన మార్గం ఇది. ఏమండి అని చెబుతూ, మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. అదిగో, మూఢులైనను ఆ మార్గంలో నడుచుచు త్రోవ తప్పక ఉందురన్నాడు. అది మూఢులైనను.
ఆ మార్గములో సరిగా నడుస్తారట, తప్పిపోకుండా నడుస్తారట. దేవుడు అంతగా వాళ్ళని చెక్కుతాడు, దేవుడు వాళ్ళని తీర్చిదిద్దుతాడు. 3 లైన్లను తమ జీవితాలు మార్చేసుకుంటారు, తప్పకుండా మారి నడుస్తారు అని చెబుతూ, అది అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండవు. ఏముండదండి? ఏముండదు అక్కడ? సింహం ఉండదు. కానీ మన హృదయాలు ఏమున్నాయి? సింహం లాంటి మనస్తత్వాలు, కఠినమైన మాటలు, సింహంలాగు గర్జించటం. దేవుడు ఏం ఆశీర్వదిస్తాడు? ఏమండి, అక్కడ సింహం ఉండదన్నాడు, క్రూర జంతువులు అక్కడ ఉండవన్నాడు. అమ్మా, అవి అక్కడ కనబడవు. అది విమోచించబడిన వారే అక్కడ నడిచెదరు. ఎవరు నడుస్తారండి? విమోచించబడిన వారే అక్కడ నడుస్తారు. అది అందుకని పెదాల మీద ఏం పోయబడాలి? దయారసము పోయబడాలి. దయ కలిగిన మాటలు బయటికి రావాలి. చెప్పండి, ఏ మాటలు? కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మన సంభాషణ ఎలా ఉండాలట? ఎల్లప్పుడు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలట. తర్వాత ఇంకెలా ఉండాలి? కృపాసహితముగా ఉండాలి. మన మాటల్లో దయ, కృప ఉండాలి. ఏమండి, కనుక జీవము గల దేవుని సంఘములో మనుషులు ఎలా ప్రవర్తించాలంటే వారి మాట తీరు చాలా బాగుండాలి. చెప్పండి, మాట తీరు చాలా బాగుండాలి. మాట్లాడితే లెంపకాయ మీద కొట్టినట్టు ఉండకూడదు, పెడి తగులుతున్నట్టుగా ఉండకూడదు. కొంతమంది మాట్లాడితే ఎక్కడ తగులుతున్నాయో తెలియదు ఆ మాటలు. కొంతమంది వంకలెట్టి తిడతారు. అలాంటి యుక్తి అస్సలు ఉండకూడదు, అది చాలా చండాలం. అది వంకరెట్టి తిడతారు, వంకరెట్టి మాట్లాడతారు కొంతమంది, చాలా చండాలం అది. ఆ తీరు, ఆ పద్ధతి చాలా చండాలం. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఆ మెలుకులు అది మంచిది కాదు, అది యథార్థత కాదు. అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అంచేత తిమోతిని హెచ్చరించాడు. మాటలో 2 ప్రవర్తనలో, ఇంకా అన్ని చాలా విషయాలు చెప్పి ప్రేమలో అవన్నీ నేర్చుకోమంటాడు. కనుక జీవంగల దేవుని సంఘములో ఇవన్నీ ఉండాలి. ఏమండి, జనులు ఇలాగూ ప్రవర్తించాలని నేర్పుతున్నాడు. ఇంకా ఒక్కొక్క విషయాన్ని కూలంకషంగా పరిశీలించాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఆ తర్వాత జీవంగల దేవుని సంఘంలో ఎలా ఉండాలంటే 13వ వచనము, నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఎలా ఉండాలి? 1 చదువుట యందు. ఏం చదవాలి? పౌలంటే నెచ్చు వరకు చదువుట యందు అన్నాడు. ఏం చదవాలి? దేవుని వాక్యాన్ని చదవాలి, భక్తుల చరిత్రను చదవాలి. చదువుట యందు ఏమండి, చదవాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. జీవగల దేవుని సంఘములో వాక్యాన్ని బలంగా చదువుతూ ఉండాలి. చదువుట యందు హెచ్చరించుట యందు బోధించుట యందు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ఇలాగున వాక్యం చదువుతున్నామా? ఏమండి, వాక్యాన్ని చదువుతున్నామా? చదివే వారంగా ఉన్నామా? వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నామా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? ఉదయకాలం లేచి వాక్యాన్ని చదివే వారంగా ఉన్నామా? తెల్లారగట్ల లేచి అలవాటు ఉందా? పొద్దుటే లేచి అలవాటు ఉందా?
వాక్యం చదివే అలవాటు ఉందా? ఉదయకాలమే లేవాలి, ఎల్లారికట్లే లేచి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదవాలి. ఆ మంచి అలవాట్లు మనం నేర్చుకోవాలి. 7ంటికి 8ంటికి లేగడం కాదు. ఇంకా ఇవాళకి మీరు నేర్చుకోలేకపోయారు. జీవగల దేవుని సంఘంలో ఉన్నారు కానీ అసలు ఈ మంచి క్వాలిటీ చాలా మందిలో లేవు. అసలు ఈ మంచి లక్షణాలు లేవు. అలాగే జీవిత దినాలు వెళ్ళిపోతున్నాయి. పట్టుదలగా నేర్చుకుందామని ఆశ అయితే లేదు. చదువుట యందు, బోధించడం యందు, హెచ్చరించడం యందు కదా జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. జాగ్రత్త ఉండాలి కదా, వాక్యం చదివే విషయంలో జాగ్రత్త ఉండాలి. ఇవన్నీ కూడా నేర్చుకోవాలని వాక్యం చెబుతుంది. జీవగల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో ఇవన్నీ మనకి నేర్పుతున్నాడు. ఉన్నతంగా ఈ సంగతులను నేర్పిస్తున్నాడు. ఇంకా చాలా సంగతులు ఇవన్నీ కూడా చాలా గొప్ప సంగతులు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. జీవంగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ఉండాలో నేర్పుతున్నాడు. ఇంకా ఏమి నేర్పుతున్నాడు మనకి? ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. దయవుంచి చూడండి. జీవంగల దేవుని సంఘంలో మనుషులు ఎలాగ ఉండాలో మనకి నేర్పుతున్నాడు. దయవుంచి ఈ మాట చదవండి ఒకసారి. చాలా విషయాలు నేర్పుతున్నాడు కానీ ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఈ మాట చదవండి ఒకసారి. 7వ వచనం కాడి నుంచి చదవండి. 6వ అధ్యాయం 7వ వచనం కాడి నుంచి. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అనవసరములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుమో. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. సరే, జీవంగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నేర్పుతున్నాడు. ధనవంతులవుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలో చిక్కుకుంటారంటున్నాడు. ధనాపేక్ష అది సమస్తమైన కీడులకది మూలం. అది అన్ని కీడులకు మూలం ఏదంటే ధనాపేక్ష. కనుక సంఘములో ప్రజలు ధనాపేక్ష వైపు పరుగులు ఎత్తకూడదు. అది అన్ని కీడులకు మూలం. అది ఒకని కలిమి విస్తరించుట జీవానికి మూలము కాదంటాడు. జీవానికి మూలము కాదు, అన్ని కీడులకు అదే మూలమని చెప్పాడు. ధనం ఉండడం తప్పు కాదు, ధనాపేక్ష అది ఉండకూడదు. అది సమస్తమైన కీడులకు మూలం అంటాడు. చాలామంది ఇంకా మన పిల్లలు ఇంకా చాలామంది మనం గమనించినప్పుడు వాడు ధనం గురించి అవసరమైతే దేవుని ఆజ్ఞలు వదిలేస్తారు, అన్నీ వదిలేస్తారు. మెయిన్ ధనం 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 ధనం. ఇంక అదే ఆశ్రయదుర్గం అనుకున్నట్లుగా ధనం ధనం ధనం. దేవుని ఆజ్ఞలు కట్లన్నీ పాటించిన తర్వాత మిగతా సమయం ఉంటే దానికి. అసలు అదే దేవుని ఆజ్ఞలు కట్టలు పాటించిన అడ్డు తగిలేస్తుంటే
ఇంకా జీవితానికి ఎక్కడ క్షేమం ఉంటుంది? దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు నెరవేర్చడానికి అది అడ్డు తగిలేస్తుంటే క్షేమం ఎక్కడుంటుంది? కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్పాడు. కనుక జీవంగల దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలంటే ధనాపేక్ష కాదు, భక్తి జీవితంలో సాధన చేసి ముందుకు వెళ్ళాలని చెప్తాడు. విశ్వాసాన్ని సంపాదించుకోవాలి కానీ దీన్ని కాదు అని చెప్పి కొందరు దాన్ని ఆశించి తమను తామే పొడుచుకొని నశించిపోయారన్నాడు. 11వ వచనము, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడం. ఏది సంపాదించకూడదో, ఏది సంపాదించాలో చెప్పాడు. అది ఏది సంపాదించాలి, ఏది సంపాదించాలో చెప్పాడు. ఏమి సంపాదించాలంటే దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, దేన్ని? ధనాపేక్షను చూశారు, దాన్ని విసర్జించి, దాన్ని నువ్వు విసర్జించి ఏది సంపాదించుకోవాలంటే నీతిని, భక్తిని, తర్వాత విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు. వీటిని సంపాదించుకోవాలంట. సంపాదించుకొనుటకు ప్రయాసపడు. ఇవి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. కనుక అవి కాదు, నీతో సదాకాలం ఉండేవి ఈ సంగతులు. వీటిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. వాటిని విసర్జించాలి, వీటిని సంపాదించుకోవాలి. దేవుని వాక్యం మనకి ఈ విషయాలు నేర్పుతుంది. వాటిని సంపాదించుకుని ప్రయాసపడమని వాక్యం చెబుతుంది. కనుక జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నేర్పుతున్నాడు. ఈ విషయాలన్నీ మన జీవితాల్లో అలవర్చుకోవాలి. తర్వాత ఇంకేం చెప్పాడు? 17వ వచనము, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. సమస్తమును సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. తిమోతి సంఘానికి చెప్పే విషయాలు చెప్పాడు. ఈ విషయాలు ఆజ్ఞాపించు సంఘానికి సమస్తమును సుఖముగా అనుభవించడానికి ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచమని చెప్పు. అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక దాని యందు నమ్మిక ఉంచొద్దన్నాడు. సమస్తమును సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయువాడు దేవుడు. ఆ దేవుని యందు ఏమి ఉంచాలో మనము నమ్మిక ఉంచాలి. జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో ప్రవర్తన నియమావళి నేర్పిస్తున్నాడు సంఘానికి. అంచేత దైవజనుడా వీటిని విసర్జించు. కనుక ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే ధనం ఉంటే మనుషులు ఏమవుతారు? గర్విష్ఠులు అవుతారు. ఆ గర్వం రానివ్వకూడదు. నీకు ధనం ఎంత ఎక్కువ పెరిగితే అంత దీనుడివి కావాలి నీవు. అబ్రహాము ధనవంతుడు, దీనుడుగా ఉన్నాడు. అబ్రహాము ధనవంతుడు, లాజరు పేదవాడు కథ ఉంది కదా, లాజరు కదా ధనవంతుడు కదా. ఆ కథ మనం ఇద్దరు ధనవంతులు, ఒక పేద లాజరు కథ. ఇది ఇద్దరు ధనవంతులు కదా. ఒక ధనవంతుడేమో పరదేశంలో ఉన్నాడు, ఒక ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు. అబ్రహాము ధనవంతుడే, ఇక్కడ ఈ వ్యక్తి ధనవంతుడే. ఇద్దరూ ధనవంతుడే. ఒక ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు, ఒక ధనవంతుడేమో మోక్షానికి వెళ్ళాడు. ధనం ఉండడం తప్పు కాదు, కానీ ధనం ఉన్న తర్వాత వచ్చే లక్షణాలు ఉంటాయి, అది మంచిది కాదు.
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నాడు. ధనం కలిగే కొలది మరింతగా తగ్గాలి, మరింతగా దీనుడివి కావాలి, అప్పుడే అది నిలబడుద్ది. కాస్త ధనం పెరిగేసరికి గర్వం పెరిగి రకరకాలుగా వెర్రి నడకలు వస్తాయి. అప్పుడు జనాలు ఏమంటారు, రే నడమంతర సిరి అంటారు చూడండి, నడమంతర సిరి అంటారు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎంత ధనం అయితే పెరుగుతుందో అంత దీనుడివి కావాలి. గర్వం అనేది ఎక్కడ చోటు చేసుకోకూడదు. జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ నడవాలో నేర్పుతున్నాడు. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదన్నాడు కదా. సమస్తమును సుఖముగా అనుభవించుటకు ధారాళంగా దయచి దేవుని యందే నమ్మిక ఉంచమన్నాడు. తర్వాత మాట, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది. సరే, రాబోవు కాలానికి ఏం చేయాలి? ధనవంతులు మంచి పునాది వేసుకోవాలి రాబోయే కాలానికి. ఏమండి, మన డబ్బు ఎక్కడికి రావాలి? పరలోకం రావాలి. అది మన డబ్బు, మనం సంపాదించుకున్న డబ్బు మనతో పరలోకం రావాలి. అది పరలోకం రావాలంటే దేవుని కార్యాలకు ఖర్చు పెట్టాలి మనం. అది పరలోకం రావాలి. అది ఖర్చు పెడితే అయిపోద్దేమో అని నువ్వు వెనక్కి లాగుతుంది, నీకు కూడా రాదు. అది పరలోకం రావాలి. నువ్వు సంపాదించిన డబ్బు పరలోకం రావాలి. పరలోకం రావాలంటే దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలని. మేలు చేయవారును, సత్క్రియలను ధనము కలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు. తిమోతి, ఈ సంగతులు ఆజ్ఞాపించు అంటున్నాడు. ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలి కదా, మేలు చేయాలి, సత్క్రియలనే ఆ ధనము సంపాదించుకోవాలి. రాబోయే తరానికి, రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలని చెప్పు తిమోతి, ఆజ్ఞాపించు అని ఆజ్ఞాపించాడు. కనుక జీవము గల సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నేర్పుతున్నాడు. అదొక విషయం. తర్వాత 20వ వచనము, ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానముని అబద్ధముగా చెప్పని విపరీత వాదములకును దూరముగా ఉండము. చూసారా, కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి? అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకు ఎలా ఉండాలి? దూరముగా ఉండాలి. ఏమండి, ఇదంతా లోతైన విషయం ఇది. కనుక మీరింటికి వెళ్తే ధ్యానించండి. దేనికి దూరంగా ఉండాలో చెప్తున్నాడు, ఏ విషయాలకు దూరంగా ఉండాలో చెప్తున్నాడు. మళ్ళీ అక్కడ నీకు అప్పగించబడిన దాన్ని ఎలా చేయాలి? జాగ్రత్తగా కాపాడి. అపవిత్రమైన ఒట్టి మాటలకి జ్ఞానమని, ఒట్టి మాటలకి జ్ఞానమని పేరు పెట్టారంట. అలాంటి విపరీత వాదాలకు ఎలా ఉండమన్నాడు? దూరంగా ఉండమన్నాడు. ఇలాగున జీవం గల దేవుని సంఘములో జనులు ఈ రకంగా ప్రవర్తించాలని ఈ పత్రిక ద్వారా నేర్పిస్తున్నాడు. అందుచేత మనం అవి నేర్చుకుని ఆ ప్రవర్తన నేను అలా అవుట్లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను. ఆ పత్రిక సారాంశాన్ని అవుట్లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను, టైం లేదు కనుక. మీరు ఇంటికి వెళ్ళి చక్కగా అన్ని విషయాలు జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఇంకా కోకులలుగా దేవుడు మాట్లాడతాడు. కనుక అలాగూ జీవం గల దేవుని సంఘమును జనులు ప్రవర్తించాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. అలాగూ మనం నేర్చుకుని చక్కగా మనం భక్తి జీవితంలో నేర్చుకుని అలవర్చుకుని దేవునిలో బలంగా నడుచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకున్న తర్వాత బర్త్డే ఉంది కదమ్మా, కేక్ కట్ చేద్దాం. దయవుంచి అందరూ కళ్ళు మూసుకునండి. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవిందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, జీవం గల దేవుని సంఘములో నేను ఎలా ప్రవర్తించాలో కొన్ని మాటలు నాకు నేర్పించినందుకై నేను విశ్వాసులకు మాదిరిగా ఉండాలని, వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉండాలని, సత్యానికి స్తంభముగా ఉండాలని,
సత్యం నా ద్వారా ఇతరులకు స్ప్రెడ్ అవ్వాలని, అయ్యా నేర్పించే భక్తిగా ఉండాలని, నేర్పిస్తున్న భక్తి కాపాడుతుందని, అయ్యా ధనవంతులు అవ్వడానికి అపేక్షించకూడదని, సాత్వికమును, ప్రేమను, ఓర్పును ఇవన్నీ సంపాదించుకోవాలని, ఇలాగున అనేక విషయాలు మాకు నేర్పుతూ వచ్చావు తండ్రి. జీవంగల దేవుని సంఘములు ఎలా నడుచుకోవాలో కొన్ని సంగతులు మా ముందుంచావు తండ్రి. కనుక ఇవన్నీ మా జీవితాల్లో నేర్చుకుని నీలో బలంగా నడిచే కృప మాకిమ్మని అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. దయవుంచి ప్రార్థన చేసుకుందాం. అలా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవిందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీవిందాం, ప్రార్థించుకుందాం. మరి సమయంలో తమ్ముడు రామకృష్ణ చిన్న మాట ప్రార్థన చేస్తారు, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు నీ దాసుని మీరు అభిషేకించి ఉదయకాలపు కోడికలో అలాగే నీ ప్రేమ గొప్పది నాయన, మాలో భక్తి ఉండాలని, మొదటిగా తండ్రి క్రీస్తును అనుసరించాలని సత్యాన్ని, రెండవదిగా భక్తి ఉండాలని, ఆ భక్తిలో దాగి ఉన్న విషయాలన్నీ కూడా మాకు వివరిస్తూ వచ్చిన నీ కృప అంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దానికి ఈ యొక్క యానివర్సరీ కోడికలో అనగా ప్రతిష్ఠిత కోడికలో ఈ విషయాలు నేర్చుకోవడానికి, ఈ విషయాలు మనస్కరించడానికి మా జీవితాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఉన్నతమైన మరి ఆ యొక్క విలువలు మేము నేర్చుకోవడానికి ఆయన చక్కగా నీ దాసును అభిషేకించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా మీద ఎంత కృప ఉంచారో ఆయన, మా మీద భక్తి మెట్టి ఎక్కడుండాలో, అది ఎక్కడ ఆరంభమైందో అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చిన నీ అపారమైన ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకొని నీ కొరకై ఆయుత్తపడుతూ నాయన నీ వలే జీవించడానికి, నీ వలే మారడానికి కృపనిచ్చి సహాయపడుతూ రమ్మని, భక్తి మానవ జీవితానికి ఎంత మేలుకరమైనదో ఇంతవరకు అనేక విషయాలు మాతో సూటిగా మాట్లాడిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇకను ముందున్న పరిచర్య మీ చేతులకు అప్పగిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.